వేడి వేడి జిలేబీలు అయితే భలే వేస్తున్నారు ఇక్కడ హోటల్ 7లో. తీసుకుంటారా? తీసుకోండి. ఇక్కడ ఫ్రీగా అయితే ఇస్తున్నారు జిలేబీలు హోటల్ 7లో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు 6th December 2024 మరో ఎక్సైటింగ్ రోడ్ ట్రిప్ అయితే నేను మీ ముందుకి వస్తున్నాను. సో ఈరోజు మనం హైదరాబాద్ నుండి ఒరిస్సాకి అయితే బయలుదేరుతున్నాము. సో ఈ జర్నీ బాగా ఎక్సైటింగ్గా ఉండబోతున్నది. సో మాతో పాటు మీరు కూడా మా జర్నీ విశేషాలు చూసేయండి. ఈ ఒరిస్సా రోడ్ ట్రిప్లో ఇంకా మంచి మంచి విశేషాలు అన్నీ మీతో చెప్తూ ఉంటాను. మిగతా విషయాలన్నీ మనం డ్రైవ్లో వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటాం, ఓకేనా? సో మన ఒరిస్సా రోడ్ ట్రిప్లో డే వన్లో ఈరోజు మనం రాజమండ్రికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్కి అయితే రూట్ మ్యాప్ పెట్టేశాను. ఇప్పుడు టైం 6:59 అయింది, 6:15 అయింది. గూగుల్ లాంటి ప్రకారంగా 475 కిలోమీటర్స్ 7 hours 60 minutesలో వెళ్ళాలని చూపిస్తున్నది. బట్ నాకైతే తెలియదు ఎంత టైంలో రీచ్ అవుతాం అనేది. సో చూద్దాం. ట్రిప్ మీటర్ 0 అయితే చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో హోటల్ 7కి అయితే వచ్చాము. సో ఫస్ట్ బ్రేక్ ఇక్కడ డే 1లో మనకి ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టింకర్ పెట్టాడు. సో ఇక్కడ ఒక 40 minutes, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ప్లేస్ ఏమైంది, ఫుల్ ఉంది. తీసుకుంటారా? తీసుకోండి. ఇక్కడ ఫ్రీగా అయితే ఇస్తున్నారు జిలేబీలు హోటల్ 7లో. సో మన ఫస్ట్ బ్రేక్లో ఇంటి నుంచి అయితే ఇడ్లీను కారపొడి తెచ్చుకున్నాము. సో అదే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు హోటల్ 7లో అయితే ఆగాము. ఫ్రీగా జిలేబీ ఇచ్చాడు. సో జిలేబీ ఇది తినేసి ఇప్పుడైతే ఇడ్లీ తింటున్నాం. ఇంకా ఇడ్లీ టేస్ట్ ఎలా ఉంది? మన ఇంట్లో ఇడ్లీ ఎలా ఉంది? కరిపాపు ఇడ్లీ టేస్ట్ బాగుందా? సో మన ఒరిస్సా రోడ్ ట్రిప్లో డే 1 200 kilometers అయితే కవర్ అయింది ఇప్పటిదాకా. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కోదాడకి దగ్గరలో ఉన్నాము. సో ఫస్ట్ బ్రేక్ అయిపోయింది. కోదాడలో మళ్ళీ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాము, కాఫీ బ్రేక్కి. సో అక్కడి నుంచి అక్కడ బ్రేక్ తీసుకుని మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. విజయవాడ ఇక్కడ నుంచి ఇంకా సుమారు 120 kilometers వరకు ఉంటుంది. రాజమండ్రి వచ్చేసరికి ఇంకా 4 hours అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో అయితే. బట్ చూడాలి మరి ఇంకా ఎంతసేపట్లో మన డెస్టినేషన్కి, ఈరోజు డెస్టినేషన్కి రీచ్ అవుతాము. వ్యూ అయితే బాగుంది, ఫైన్గా ఉంది. వర్షం లేదు, ఫాగ్ కూడా అంతా వేడింది. సో ఎండ్ అయితే వచ్చింది. ప్రస్తుతంగా అయితే వెదర్ అంతా బాగుంది. సో హోప్ఫుల్లీ ఇదే వెదర్ ఉంటుందని అనుకుంటున్నాను. సో విజయవాడ వచ్చేసాము. ఇక్కడ నుంచి విశాఖపట్నం 405 kilometers, మచిలీపట్నం 73. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అయితే ఆగిపోయాం. సో మనం ఇప్పుడు NH65ని వదిలేసి NH16కి కనెక్ట్ అవుతాము. సో NH16 ఏంటంటే మనం తుర్కగూడ ఫ్లైఓవర్ నుంచి ఎక్కేసి అక్కడి నుంచి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పట్టుకుని ఎన్కేపాడు నుంచి మనం అప్పుడు ఏలూరు రోడ్డుకి కనెక్ట్ అవుతాం అన్నమాట. సో అది నెక్స్ట్ మనం అప్పుడు వెళ్ళే రూట్ అది. సో ఇక్కడ ఏంటంటే ఒకవైపు అమ్మవారి గుడి, ఒకవైపు కృష్ణా నది,
మధ్యలో ఈ భారతి అండ్ ఈ ఫ్లైఓవర్ మీద మనము. సో బాగుంటుంది. అది భువనేశ్వర్ విశాఖపట్నం రాజమండ్రి 160, విశాఖపట్నం 355, భువనేశ్వర్ 770. సో మన డెస్టినేషన్కి అయితే మనం తొందరలో రీచ్ అవుతున్నాము. సో నాతో పాటు మీరు కూడా మా జర్నీ విశేషాలు చూసేయండి. ఈ లెఫ్ట్ ఇదే బెంచర్కి ఫ్లైఓవర్ టచ్ చేయండి. ఐనాక్స్ స్ట్రైట్ ఏమో నోవోటెల్ మధ్యలో ఫ్లైఓవర్ మీద మన డెస్టినేషన్ దూసుకెళ్తున్నాము. వరంపూర్ 559. మనం ఏళ్ళ వరకు వచ్చేసామంటే ఇదంతా మనకి కోనసీమ అనేది పాగోజీ, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఉన్నాం మనం. సో ఇది దాటిన తర్వాత మనకి అంతా తూగోజీని. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూస్తారా అట్టకాయ గెల్ల, అది అట్టగెల్ల అనేది. ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనకి కనిపిస్తూ ఉంటాయి. అదే మనకి అటువైపు అయితే ఇవన్నీ రావు. ఇవన్నీ కనిపించడం చాలా కష్టం. చూసారా అరటిగెల్లలు అట్టలో తీసుకెళ్తున్నారు. బ్యూటీ అంటే ఇటే. సో ఫ్రెండ్స్, మనమైతే NH16ని వదిలేసి నేషనల్ హైవే 216A అయితే కనెక్ట్ అవుతున్నాము. అంటే ఇప్పుడు అది అంటే వయ్యా తాడేపల్లిగూడెం రావులపాలెం వైపు నుంచి మనం రాజమండ్రికి అయితే వెళ్తున్నాము. ఓకే, ఇటు కొంచెం మనం ఇటు నుంచి వెళ్తాం అన్నమాట. పాత హైవే నుంచి వెళ్తాం, కొత్త హైవే నుంచి కాకుండా. బోర్డు కూడా తాడేపల్లిగూడెం రాజమండ్రి ఇది కొంచెం లాంగ్ రూట్ అవుతుంది. రాజమండ్రికి 160 కిలోమీటర్స్ ఉంది. మన అటువైపు అయితే 90 కిలోమీటర్స్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇంకా 20 కిలోమీటర్స్ దూరం అవుతుంది ఊర్లోకి వెళ్ళడానికి. బట్ కాకపోతే ఏంటంటే మనకి రావులపాలెం వైపు మీదుగా వెళ్తుంటే మనకి ఆ కిక్కే వేరేగా ఉంటుంది. ఓకే, సో ఫైన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తాడేపల్లిగూడెం వచ్చేసాము. అంటే తాడేపల్లిగూడెం బైపాస్ అయితే అవుతున్నాము. అటు రైట్ సైడ్కి వెళ్తే సిటీలోకి వెళ్తాం అన్నమాట. సో మనము తాడేపల్లిగూడెంని బైపాస్ చేసుకుని స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాం. దీనికి ఏదో పేరు ఉంది, ఏదో ఋషి పేరు ఏదో ఉంది, అయితే గుర్తు రావట్లేదు. ఋషి పేరుతో ఈ బ్రిడ్జి పేరు ఉందన్నమాట. నాకు ఏంటనేది నాకు గుర్తు రావట్లేదు పేరు. ఏంటి చెప్పేవండి. సో మనం రావులపాలెంకి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. ఈ బ్రిడ్జ్ దాటితే ఇంక రావులపాలెం. బ్రిడ్జ్ దాటి కొంత దూరం వెళ్ళేసరికి రావులపాలెం అయితే వస్తుంది కాదా. రైట్ సైడ్కి వెళ్తే అమలాపురం, ఇది కోనసీమ. అయితే బోర్డు ఉంటుంది రావులపాలెం అని, అదే బోర్డు మిస్ అయిపోయింది. అమలాపురం స్ట్రైట్కి వెళ్తే మా రాజమండ్రి 30 కిలోమీటర్స్ దూరం. సో ఇంకా వచ్చేసినట్టే ఆల్మోస్ట్ రాజమండ్రికి. ఇది బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్. మరి ఆ బ్రిడ్జ్ అంటే అది వేరేనండి. ఇదేంటంటే మనకి తెలిసి ఇది కూడా గోదావరి నది. అది ఈ బ్రిడ్జ్ పేరు ఏంటో నాకు గుర్తులేదు. గూగుల్లో కనిపిస్తే చూసి చెప్తాను. ముందు హ్యారియర్, మధ్యలో
మామూలుగా అయితే ఇక్కడ ఆపి ఫోటోలు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ చాలా నేరోగా ఉంది, ఇక్కడ ఆపడం చాలా కష్టం. అందుకే నేను ఆపట్లేదు, ఏంటి ఆపేమో. సో మనమైతే రాజమండ్రిలోకి అడుగు పెట్టేసాము, ఊర్లోకి వెళ్తున్నాము. ఊర్లోకి ఎక్కడికి వైపు వెళ్తున్నాము ధవళేశ్వరం రోడ్, రామేశ్వరం. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వస్తుంది. చాలు మళ్ళీ చెప్తా, గుర్రం కూర్చున్నారు. అక్కడి నుంచి ఇటుపక్క ఫేస్ చేశాడు గాజ పట్టుకొని, అదే మాయాబజార్ పోతాడు. కష్టం, రివర్స్లో ఉంది. అటుపక్క వెళ్ళిపోయింది. Continue on Kakinada Rajamundry. ఎలా ఉంది టేస్ట్? ఆలు మటర్ వెజ్. ఏమి ఆర్డర్ చేసావు? బటర్ రోటీ, ఆలు మటరు, వెజ్ కడాయి. హౌ ఇస్ ద టేస్ట్? నైస్. ఓకే, బాగానే ఉంది. రాజమండ్రిలో కుమార్ టాకీస్ రోడ్ దగ్గర ఉన్న అక్షయ్ రెసిడెన్స్ హోటల్ అయితే మేము అక్కడ దిగాము. రూమ్ టూర్ అది మీకు మళ్ళీ చూపిస్తాను. ఎదుర్కొన్న జెట్టి గ్రాండ్ హోటల్ ఉంది. హాయ్, వెల్కమ్ టు అక్షయ్ రెసిడెన్సీ రాజమండ్రి. సో మేము తీసుకున్న హోటల్ కుమారి టాకీస్ రోడ్లో ఉంది. 2 రూమ్స్ తీసుకున్నాము, టోటల్ 5 మెంబర్స్. సో రూమ్లోకి రాగానే వార్డ్రోబ్ ఇచ్చారు, యూస్ చేయట్లేదు అది. ఇంకా తాళం కూడా ఇచ్చారు, ఇంటికి ఇచ్చిన తాళం కూడా ఇచ్చారు. తర్వాత అది టీవీ, ఇక్కడేమో పెద్ద అద్దం ఒకటి ఇచ్చారు, మిర్రర్. ప్లస్ ఇక్కడ సామాన్ పెట్టుకోవడానికి కూడా ఒక టేబుల్ లాగా ఇచ్చారు. 2 కుర్చీలు ఉన్నాయి, ప్లస్ ఒక టేబుల్ ఉంది, ఒక ఏసీ ఉంది, ఒక ఫ్యాన్ ఉంది, ఒక ట్యూబ్ లైట్ ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, ఇంకా బాత్రూమ్కి వాష్రూమ్లోకి చూపిస్తే ఇది మాత్రం అంత ఏం బాగాలేదు, జస్ట్ ఓకేగా ఉంది. మాకైతే అంత నచ్చలేదు ఏమి. ఇందులో హాట్ వాటర్ వస్తుందని చెప్పారు, బట్ అది సోలార్ది. సో ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ వస్తుందని నమ్మకం అయితే లేదు. సో అంటే 2 రూమ్స్ కలిపి 3700 అని చెప్పారు అనమాట. 5 మెంబర్స్ కదా. ఒక రూమ్లో ఒక బెడ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు, 450 రూపీస్. సో మాకైతే ఒక రూమ్కి ఇంచుమించుగా 1600 అలా పడింది. ప్లస్ ట్యాక్స్ అది కలుపుకుని 3740 అంత అయిందన్నమాట 1 డేకి. బట్ మాకైతే మరీ అంత సూపర్గా అయితే ఏం లేదు, జస్ట్ యావరేజ్గా అయితే ఉంది. ఓకే, సో మన ఒరిస్సా రోడ్ ట్రిప్లో ఈరోజు డే 1. మన పొద్దున్న హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రికి అయితే వచ్చాము. మొత్తం డిస్టెన్స్ కవర్ చేసింది 500 కిలోమీటర్స్ అయితే ఈరోజు కవర్ చేశాను అనమాట. నాకంటే నేను అనుకోవడం కొంచెం ఎక్కువ అయిందేమో అనుకుంటున్నాను. మేబీ బికాస్ ఆఫ్ మనం
NH65 నుండి NH16కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి NH216Aకి కనెక్ట్ అయ్యాం కదా, రావులపాలెం నుంచి వచ్చాము. సో అందుకనే అనుకుంటాను కొంచెం డిస్టెన్స్ ఎక్కువైందేమో అని. మొత్తం మీద కలిపితే 500 కిలోమీటర్స్ అయితే అయింది. ఓవరాల్ జర్నీ చూసుకుంటే కనుక బాగుంది, జర్నీ ప్రెజెంట్గానే ఉంది. ఈ రోడ్ కొంచెం ప్యాచీగా ఉంది, అంటే మనది ఎక్స్ప్రెస్ వే అదే హైవే కాదు కాబట్టి రోడ్ అనేది కొంచెం ప్యాచీగా ఉంది. సో ఓవరాల్గా అయితే ఈరోజు ఫస్ట్ డే జర్నీ అయితే బాగుంది, వెల్ గుడ్. నాకు ఆల్మోస్ట్ 9 hours అనుకుంటా, ఇంక్లూడింగ్ 2-3 బ్రేక్స్ తీసుకున్నట్టుకున్నాము. సో 9.5 hours దాకా ఒక టైం తీసుకున్నాం రావడానికి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ డే 1. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.